దొంగలంటే ఒకప్పుడు గోడలకి కన్నాలేసేటోళ్ళు, తాళాలు పగలగొట్టేటోళ్ళు. కాలం మారింది, దొంగలు కూడా అప్డేట్ అయ్యిండ్రు. ఈ కాలం దొంగలు గోడలకి కాదు, ఏకంగా ఫోన్లకే కన్నాలేస్తుండ్రు. గదేనోళ్ళ అడ్డమైన లింకులు పెట్టి గవి ఓపెన్ చేయంగానే ఆ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు కదా. అట్లని గోడలకు కన్నాలేసే కేటుగాళ్ళు లేరనుకోకుండ్రి. అగో ఉన్నారల్లో. గోడకు కన్నాలేసి ఎవడు దొంగతనం చేస్తాడో ఆడే అసలు దొంగోడు. అగో ఆడేనుల్లయుడు మళ్ళెనకటి రోజులు యాదికచ్చేటట్టు గా రేంజ్లో చేసిండు దొంగతనం. ఇంతకేం చేసిండంటారా? సెల్లుఫోన్ల షాపులను లూటీ చేసేటందుకు ఏకంగా షాపు గోడకే తూటు పెట్టిండు పోటుగాడు. అగో చూడుండ్రి వనేషాలు. కన్నమేసి లోపటికి పోనైతే పోయిండు గాని ఓ పద్ధతి ప్లానింగ్ ఏది లేనట్టున్నది దొంగోనికి. ఎవ్వలు చూడకుండా ముఖం దాసుకున్నాడు. ఎవల కినబడకుండా బొంత అడ్డం పెట్టి గోడకు కన్నం పెట్టి షాప్ లోపలికైతే పోనైతే పోయిండు గాని సర్దుకునేతందుకు సంచిగించేం తెచ్చుకోలేనట్టున్నాడు. సచ్చినోని లగ్గానికే అచ్చిందే కట్నమన్నట్టు చేతిల వట్టి అన్ని ఫోన్లే ఎత్తుకపోయిండు. దిల్సుఖ్ నగర్లుండే ఓ సెల్ ఫోన్ల షాపుల ఐతారం అర్ధమరాత్రి జరిగింది గిట్లా. పబ్లిక్ సెలవు దినం గదా అని డ్యూటీకెక్కినట్టున్నాడు బట్టెవాజుగాడు. మొత్తం 5 లక్షల విలువగల్ల ఫోన్లు లూటీ చేసిండట. హైదరాబాదు పట్నంలో ఓ షాపు గోడకే దొంగోడు కన్నం పెట్టిండంటే చిన్న ముచ్చట కాదు పోన్రి. ఇగిదిట్లుంటే గిటు చూడుండ్రి. అచ్చంగా దొంగోన్ లెక్కనే గోడకు కన్నమేసి బ్యాంకులో జొర్రిర్రు దొంగలు. తొల్త స్టోర్ రూమ్ వెనుకకెళ్లి తాళాలు వగలగొట్టి లాకర్ సర్రకాడికి పోయిండ్రట. అబ్బా ఇక మొత్తం మనదే అనుకున్నారు కావచ్చు. కాని అంతల్నే సీన్ రివర్స్ అయ్యింది. అలారం మోగింది. లోకల్ పబ్లిక్ పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. గంతే ఇక వెనుకకు తిరిగి కూడా చూడనట్టున్నారు దొంగలు. శంగోబిల్ల అన్నట్టున్నారు. మెదక్ జిల్లా ఎల్దుర్తి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో జరిగింది గిట్లా. అలారం మోగకుంటే ఆ దొంగ బద్మాషిగాళ్ళు ఎంత ఆగం చేతురో గాని మొత్తానికైతే ఏం ఆగం కాలేదు పొండ్రి.